గోపీచంద్ మాంగళ్యమే కదా. ఎక్కడా తెలీదు. నాగా నాగా, ఏయ్ ఎవరైనా ఉన్నారు అక్కడ? లైన్లోకి రండి ప్లీజ్. దినేష్, దినేష్, నాగా. సంపత్, ప్రాబ్లం ఏముండదులే, మన కుర్రాళ్ళు చూసుకుంటారు. నాగా, నాగా, ఏయ్ ఇదొకటి పని చేయటం లేదు. ఏ టెన్షన్ అవ్వకు సంపత్. టెన్షన్ ఏం పడట్లేదు, అది చెప్పానుగా. కళ్యాణి, నువ్వు ఊరికి వెళ్ళిపో. ఓకే, ఇద్దరం కలిసి పోదామన్నావు. చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళిపో. నేను డబ్బు తీసుకొని వస్తాను. ప్లాన్ ప్రకారం రేపు ఉదయం ఊరొదిలి వెళ్ళిపోతాం. వెళ్ళు. ఐ లవ్ యూ.
కళ్యాణితో నువ్వు వెళ్ళు. ఏయ్, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళు. ఏయ్, ఏయ్. వెళ్దాంరా. నేను నిన్ను ఒంటరిగా రమ్మన్నాను కదా. ఆయన మా డ్రైవర్ అంటే నాకు బండి నడపడం రాదండి. ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్. మా నాన్న. మీ నాన్న? సరే, వాడి చేతికి డబ్బివ్వు. సరోజ్ గారు చూపించమని అడుగు. కాదు రవి, చూపించమని చెప్పరా. అదే ఒకసారి నా కూతురుని చూపిస్తారా? సార్, ఆ అమ్మాయి లేదు. నువ్వు డబ్బివ్వు, నీ కూతుర్ని పంపిస్తాను. పిల్లని చూపెట్టు, తర్వాత పైసలు ఇస్తామని చెప్తున్నాముగా. ఏయ్, నువ్వెవడివిరా? సారీ అండి, డబ్బు తీసుకొచ్చాయి. రవి రవి వాడిని మాట్లాడమను. అవునండి, నువ్వు జమ్మ నుండి సరగా ప్లీజ్ రవి, ఇది నా కూతురు జీవితం రవి, ప్లీజ్. అరే, వాళ్ళని ఎట్లా నమ్మాలి? డబ్బు తీసుకొస్తున్నాడండి. ఈస్ బ్రింగింగ్ ద మనీ. అరే సరోజమ్మ, నొప్పుడుతోంది. నొప్పి పడుతున్నాదమ్మా. తప్పదు, పని అయ్యేటి వరకు ఓర్చుకోవాలి. దేవకు సంపత్, చిన్న పని చేయరా, సేవ చేయనికి పెద్ద పైసలు వస్తాయంటే చెయ్యనికి చేతగాలే. సంపత్, తనే సరోజ. ఇట్లా జరుగుతుందని నాకు ముందే ఎరుక. వాడు పనికిరానుడు, ఏసేరి. పాపం వాడు మంచోడు, పైగా మన ఫ్రెండ్. ఒక మంచి జరిగేటప్పుడు ఒక మంచోడు పోయినా పర్లేదు, ఏసేరి. మనకి కరెక్ట్ అనిపించింది భయం లేకుండా చేయాలి. మిగతావన్నీ నేను చూసుకుంటా. అన్ని విషయాల్లోనూ మీతో ఉన్నాను. ఈ ఒక్క విషయమే నాకు నచ్చదు. అందరు కలిసి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారు కదరా. కాల్చావు కదరా. వద్దురా,
వదిలేయ్. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎవరికి ఏమీ చెప్పను. నువ్వు నన్ను చంపేస్తావు నాకు తెలుసు. ఈ విషయం రవికి తెలిసిందనుకో, నిన్ను లేపే మంది వాడేరా. సంపత్ ముబారక్, రేట్ బడాయించు. అలా డబుల్ అడుగురా, 20 కోట్లు. బాగా వర్కౌట్ అయిందిరా. ఏం చూస్తున్నావు? డబ్బు, పైసలు. నువ్వేంట్రా చిన్నప్పటి నుంచి డ్యూటీ డ్యూటీ అనేవాడివి, నీకు డబ్బు ఎందుకురా? సేవ చేసేడుతుంది, మందికి మంచి చేసేడుతుంది. ఒక 20 కోట్లు దోస్త్ అంటే ఇస్తావు, ఇయ్యో. అందుకే నీకు నీ పెండ్లానికి పానమైన నీ బిడ్డను ఎత్తుకొచ్చినాం, ఒక్క దినం కోసమే. నువ్వు పెంచిన కూతురు రాది. చూసినావురా సంపత్, పని చక్కగా చేసుంటే మేమిద్దరం దోస్తులు లెక్కనే ఉంటుంటాం. ఇప్పుడు నన్ను విలన్ని చేస్తీవి కదరా. ఏం తల్లి, వాళ్ళు నిన్ను చక్కగా చూసుకోలేదా? రవి, నా కూతురు వదిలేయ్, please.